స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్ 2024 ఎగ్జామినేషన్ డేట్స్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా ఇచ్చిన డేట్స్ ఎలక్షన్ డేట్ వల్ల క్లాష్ అవడంతో దీనిపైన ఈరోజు ఎంసెట్ కన్వీనర్ గారు అయితే మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఒక డిసిషన్కి అయితే వచ్చి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయాలని అయితే చెప్పడం జరిగింది. ఆ డేట్స్ ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో మనకు ప్రీవియస్గా ఇచ్చిన డేట్స్ మీకు అందరికీ తెలుసు, 9, 10, 11, 12. సో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసి 13th లేదా ఎలక్షన్స్ ఉన్నాయి, మరి 14th లేదా 15th వరకు వెళ్ళాలంటే ఆల్రెడీ ఏపీ ఎంసెట్ డేట్స్ ఉన్నాయి, వీటినే చేంజ్ చేయాలి. కాబట్టి పోస్ట్పోన్ చేస్తూ వెళ్తే ఇంకా మే కాదు జూన్ వరకు వెళ్తుంది, అకాడమిక్ ఇయర్ లేట్ అవుతుంది అనేది ఫిక్స్ చేసేసారు. కాబట్టి ఇంకా డేట్స్ అయితే బ్యాక్ వెళ్ళడానికి ఇంపాసిబుల్ అంటే డిసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ మరి బిఫోర్ 1 డే 8th నుంచి స్టార్ట్ చేయాలంటే 8th రోజు టీఎస్పీఎస్సీ ఒక ఎగ్జామ్ ఉంది. మనకు టీఎస్పీఎస్సీ జాబ్స్ సంబంధించిన ఎగ్జామ్ ఉంది. కానీ ఈ ఎగ్జామ్ గురించి కూడా టీఎస్పీఎస్సీ కాంటాక్ట్ అవుతే అది ఆఫ్లైన్ ఎగ్జామ్ అని చెప్పారు. కాబట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి ప్రాబ్లం లేదని డిసైడ్ అయిపోయారు. అలాగే 8th రోజు ఇంకొక ఎగ్జామ్ కూడా ఉంది, మనకు ఎస్ఎస్సి అంటాం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్ సంబంధించి సెంట్రల్ జాబ్స్ సంబంధించిన ఎగ్జామ్ ఇది. దీనికి కూడా చాలా లో స్టూడెంట్స్ కౌంట్ తక్కువ ఉంటుంది అనేది అయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ వచ్చేసింది. కాబట్టి సో ఇంకా ఫైనల్గా 8th రోజు ఏ ప్రాబ్లం లేదు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అని డిసైడ్ చేసేసి ఎగ్జామ్స్ 8, 9, 10, 11 కండక్ట్ చేయడానికి ఈ డేట్స్ అయితే ఫిక్స్ చేసేసి దీన్ని గవర్నమెంట్కి అయితే పంపించారు. ఇది ఫైనల్ చేసిన వెంటనే మనకు మళ్ళీ న్యూగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎగ్జామ్ డేట్ సంబంధించి. ఇన్ కేస్ గవర్నమెంట్ ఈ డేట్ కనుక యాక్సెప్ట్ చేయకపోతే కన్ఫర్మ్గా మళ్ళీ చేంజ్ అయితే వస్తుంది. చేంజ్ అవుతే మీకు చెప్తాను, లేదంటే ఇంకా ఫిక్స్ అయిపోండి 8, 9, 10, 11 ఎగ్జామ్ డేట్స్. థ్యాంక్ యూ.